హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మా గోదావరి జిల్లాలో పెళ్లి రోజు మార్నింగ్ జరిగే చలివిడి పానకాలు వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి పెళ్లి రోజు మార్నింగ్ అండి. టైం వచ్చి 8:30 అయ్యింది. అందరం కూడా సలువుడి పానకాలకి వెళ్ళడానికి రెడీగా అయితే ఉన్నామండి. అంటే సలువుడి పానకాలు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడానికి ముహూర్తం అయితే పెడతారండి. అంటే మంచి పెడతారు. ఆ టైంకి మనం ఇంటి దగ్గర నుంచి సలువుడి పానకాలకి అయితే స్టార్ట్ అవ్వాలి. ఈలోగా అమ్మాయి వాళ్ళ ఇంటికి పసుపు మూట పంపించడం, జీలకర్ర బెల్లం నూరటం, తలంబ్రాల బియ్యం కడగటం, ఇవన్నీ కార్యక్రమాలు అయితే ఉంటాయండి. పక్కతో మాట్లాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే కావిట్లో పసుపు నీళ్ళు కలిపిన బిందెలు అయితే ఉంచారు కదా. అంటే వీటితోటే మనం ఇప్పుడు సలువుడి పానకాలకి అయితే వెళ్తామండి. వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను. సో అలాగే ఇక్కడ వచ్చేసి పసుపు మూట అయితే కడుతున్నారండి. ఇలా 5 ముత్తైదువులతో పసుపు మూట అయితే కట్టిస్తారు. వైట్ పంచ్ క్లాత్ని పసుపు వాటర్లో పెట్టి ఇలా పసుపు క్లాత్ అయితే తయారు చేస్తారు పెళ్ళికి ముందుగానే. ఆ పసుపు క్లాత్ని ఒక పీట మీద ఉంచి దాంట్లో ఇత్తడి తాంబూలం పెట్టి పసుపు కొమ్ములు, బెల్లం, అమ్మాయికి మేకప్ సామాన్లు, వీళ్ళు పెట్టే గోల్డ్ ఐటమ్స్, అలాగే వెండి కుంకం భరిన పువ్వులు, ఈవినింగ్ పెళ్లి పీటల మీద కట్టుకునే సారీ, 5 ఎన్నో బ్లౌజ్ పీసెస్, అలాగే పీట పొట్లాలని కుంకం ఒక పొట్లం కింద కట్టి పీట పొట్లం అంటారు. అలా పీట పొట్లాలు, కొద్దిగా అమౌంట్ ఇవన్నీ వేసి పసుపు మూట అయితే కడతారండి. అదే టైంకి జీలకర్ర బెల్లం, అంటే ఈవినింగ్ పెళ్లిలో శుభముహూర్తం టైంకి పెడతారు కదా తల మీద, జీలకర్ర బెల్లాన్ని కూడా మార్నింగే నూరుతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము దాన్ని సందికాలు అంటాము. దాని మీదనే నూరాలండి జీలకర్ర బెల్లం. మిక్సీ అయితే పట్టకూడదు. అలాగే ఆ టైంకి తలంబ్రాల బియ్యాన్ని కూడా కడిగి ఆరపోస్తారండి. ఇలా జీలకర్ర బెల్లాన్ని నూరి తలంబ్రాల బియ్యం కడిగే వాళ్ళకి అటు అత్త మామ ఉండాలి, ఇటు తల్లి తండ్రి ఉండాలండి. అలా ఉన్న వాళ్ళ చేతి ఈ 2 పనులు అయితే చేయిస్తారు. సో అలాగే పసుపు మూట అయితే అమ్మాయి వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారండి. ఈ విధంగా 5 ముత్తైదువులు కూడా పసుపు మూటని గడప దాటించిన తరువాత ఇంటి మంగళైతే ఈ మూటను తీసుకుని కారులో పెట్టి అక్కడ కూడా ఈ మూటని ఇంటి మంగళే దించి అమ్మాయి వాళ్ళ ఇంట్లో అయితే ఇస్తాడండి. సో చూసారు కదా, ఇతనితో పాటుగానే పెళ్లి పెద్దలు కూడా వెళ్తారండి. 2 మగవాళ్ళని పెళ్లి పెద్దల కింద అయితే పంపిస్తారు. సో ఆల్రెడీ అమ్మాయి పెళ్లి వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను నేను. ఆ వీడియోస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. ఈ మూటని వాళ్ళు తీసుకున్న తర్వాత వచ్చిన పెళ్లి పెద్దలకి మర్యాదలు ఏ విధంగా చేస్తారు అన్నది ఆ వీడియోస్లో అయితే ఉంటుందండి. సో ఇలా పసుపు మూట పంపించిన తరువాత చలువుడి పానకాలు అయితే స్టార్ట్ అయ్యాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా క్లాత్ని ఒక గొడుగులా చేస్తారు. 4 మూలలా పట్టుకుని మధ్యలో పెళ్లి కొడుకుని తీసుకు వెళ్తారు. సో పెళ్లి కొడుకు కావిడైతే మోసుకు వెళ్తారు. ఆ కావిట్లో ఉన్న బిందుల్లో పసుపు వాటర్ అయితే నింపి ఉంచుతారండి. దేవతామూర్తుల టెంపుల్కి వెళ్ళిన తర్వాత చలువుడి పానకాలు, పసుపు నీళ్ళు అవన్నీ కూడా సమర్పించుకుంటాము. సో ఇలా ఊరేగింపుగా మా గ్రామ దేవతల టెంపుల్కి అయితే వెళ్తామండి. ఇవన్నీ కూడా మా గోదావరి జిల్లాలో పెళ్లిలో జరిగే వేడుకలండి. ఇవన్నీ కూడా నా వీడియోస్ చూసే వాళ్ళకి చాలా మందికి తెలుసండి. సో ఎందుకంటే మా జిల్లా వాళ్ళే, అంటే నాకు తెలిసిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీటి గురించి ఇంత క్లారిటీగా చెప్పనవసరం లేదండి. సో అందరికీ తెలుసు కదా మా సైడ్ ఎలా ఉంటుందో అన్నది. కానీ ఈ మధ్య కాలంలో మేము తిరుపతికి వెళ్ళినప్పుడు మనకి న్యూ సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారండి. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, అలాగే తెలంగాణ నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ కూడా మన గోదావరి జిల్లాలో ఏ విధంగా పెళ్లి వేడుకలు అనేవి జరుగుతాయో అన్నది క్లారిటీగా అర్థం అవుద్ది కదా అన్నట్టుగా ఈ వీడియోలో మొత్తం అన్నీ కూడా చాలా క్లారిటీగా అయితే చెప్తున్నానండి. సో అంతేకాదండి, జిల్లాలను బట్టి మారినట్టుగానే కులాలను బట్టి కూడా పద్ధతులు, ఆచారాలు మారుతూ ఉంటాయండి. సో మా గోదావరి జిల్లాలో పెళ్లి వేడుకలు ఏ విధంగా జరుగుతాయి అన్నది ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకున్నానండి. సో అలాగే మేము మా గ్రామ దేవత అయిన దోసాలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇలా కావిడి పట్టుకు గుడి చుట్టూతా
3 ప్రదక్షిణాలు అయితే చేయాలండి. ఇంటి దగ్గర భుజాన్ని పెట్టుకున్న కావిడి అమ్మవారి టెంపుల్కి వచ్చేంత వరకు కింద పెట్టకూడదు, వేరొకరికైతే ఇవ్వకూడదండి. సో ఆ విధంగా తీసుకువచ్చి ముందుగా గ్రామ దేవతను అయితే పూజించాలండి. సో ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకాలు, పువ్వులు, అక్షింతలు, రవికిల గుడ్డ, గాజులు అన్నీ సమర్పించిన తరువాత అమ్మవారికి చల్లుడు పానకాలు అన్ని నైవేద్యం కింద అయితే సమర్పించాలండి. సో ఈ విధంగా అమ్మవారి పూజ పూర్తయిన తరువాత ఈమెకి అన్నగారైన పోతురాజు బాబుకు కూడా సల్లుడు పానకాలు అయితే సమర్పిస్తారు. అలాగే పసుపు నీళ్ళు అయితే పోస్తారండి. సో ఈ విధంగా మా గ్రామ దేవత అయిన దోసాలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్లో పూజ అంతా పూర్తయిన తరువాతన దుర్గాదేవి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా సల్లుడు పానకాలు అయితే సమర్పిస్తారండి. సో ఇలా ఈ 2 చోట్ల అయిన తరువాత మా గ్రామ దేవత గోగులమ్మ తల్లి అమ్మవారు కూడా ఉన్నారండి. ఆ టెంపుల్ వచ్చేసి పొలాల మధ్యలో అయితే ఉంటుంది, చాలా దూరం అండి. ఇంక ఇలా ఊరేగింపుగా అయితే ఆ టెంపుల్కి వెళ్ళమండి. పెళ్లి కొడుకుని తీసుకుని వేరే వాళ్ళు ఎవరైనా బండి మీద వెళ్ళి అమ్మవారికి సల్లుడు పానకాలు అయితే సమర్పించుకు వస్తారు. ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి చోట వాటర్ బాటిల్, డ్రింకులు ఏ కావాలితే అవి ఇస్తూ ఉంటారండి. మన గోదావరి జిల్లాలో మర్యాదలకు తగ్గేదే లేదు కదా. పూజ అయితే జరుగుతుంది కదా, మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాము లోపల పూజ అయిన తర్వాత మేము కూడా దర్శనం చేసుకుందాము కదా అనేసి. సో అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంది బయటనైతే ఉన్నారండి. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరము కూడా అమ్మవారిని అయితే దర్శించుకు వెళ్తామండి. మిమ్మల్ని అందంగా తీస్తాను. ఉండండి, పైనుంచి కిందకి చూపిస్తా. సో మేము కూడా అమ్మవారిని అయితే దర్శించుకున్నామండి. ఈ సంవత్సరం అమ్మవారి దర్శనం అయితే 2 సార్లు జరిగింది అనిపించింది. సో అమ్మవారి తీర్థం జరిగినప్పుడు అయితే వచ్చాము, అప్పుడు అమ్మవారిని అయితే దర్శించుకున్నాను. సో అలాగే ఇప్పుడు సల్లుడు పానకాలకి అయితే వచ్చాము కదా, ఇప్పుడు కూడా అమ్మవారిని అయితే దర్శించుకున్నామండి. సో అందరం కూడా అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. ఇప్పుడు ఇక్కడ పోతురాజు బాబుకి సల్లుడు పానకాలు అయితే సమర్పిస్తారండి. అమ్మవారికి అన్నగారండి పోతురాజు బాబు. చూసారు కదా, ప్రతి గ్రామ దేవతల టెంపుల్లోని పోతురాజు బాబు విగ్రహం అయితే ఉంటుందండి. సో ఇక్కడ కత్తి పట్టు కూర్చున్న ఆయనే పోతురాజు బాబు అండి. ఆ విగ్రహం వచ్చేసి ఈ టెంపుల్ కట్టినప్పుడు కట్టినట్టున్నారు, కానీ పూర్వం నుంచి ఉన్న విగ్రహం పోతురాజు బాబుది అయితే అక్కడ రాయి లాంటిది ఉంది కదా, రాతి విగ్రహం, దానికే పూజలు అయితే చేస్తున్నారు కదండి. అదే అనుకుంటాను, నాకు కూడా ఈ టెంపుల్స్ గురించి అంతగా తెలియదండి. కానీ గుడిలో కూడా అమ్మవారి విగ్రహం చాలా పెద్దదైతే ఉంది కదా, కానీ అమ్మవారి విగ్రహం కిందన పీట మీద ఉన్న చిన్న విగ్రహానికే పూజలు అయితే చేస్తారండి. సో ఇవన్నీ కూడా పూర్వం నుంచి ఉన్న విగ్రహాలు అవి ఉంటాయండి. సో తర్వాత ఈ పోతురాజు బాబు విగ్రహం, దోసాలమ్మ తల్లి అమ్మవారి పెద్ద విగ్రహం, ఇవన్నీ కూడా టెంపుల్ కట్టినప్పుడు కానీ కట్టుంటారు. సో మనకు తెలియదు కదా, నేను ఎప్పుడు అత్తయ్య గారిని గట్ట అడగలేదండి, అందుకే వీటి గురించి అంత క్లారిటీగా అయితే చెప్పలేకపోతున్నాను. సో అదే అమ్మ వాళ్ళ ఊర్లో ఉండే విగ్రహం అయితే అంటే పోలేరమ్మ టెంపుల్ దగ్గర పోతురాజు బాబు ఈ విధంగానే అయితే ఉంటారు. సో దాన్ని బట్టి ఇది కూడా పూర్వం నుంచి ఉన్న విగ్రహం ఏమో అనేసి అయితే చెప్తున్నానండి. అలాగే ఇక్కడ పోతురాజు బాబుకి వేసేది పసుపు వాటర్ అయితే కాదంటండి, పానకం అయితే వేస్తారంట. అంటే ఈ వీడియోకి నేను 2 డేస్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చానండి. అమ్మ వాళ్ళ ఇంట్లో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే అవ్వలేదు. ముందు రోజు ఇచ్చాను కానీ అదంతా కూడా కన్ఫ్యూజ్గా అంటే పక్కన సౌండ్స్ ఎక్కువ రావటం, అందరి మాటలు రికార్డ్ అయిపోతాం, అలా అయితే అయ్యాయి. సో ఇంకా ఆ రోజు కొంచెం వరకు వాయిస్ ఓవర్ ఇచ్చి వదిలేసాను బుధవారం. నెక్స్ట్ ఈరోజు లక్షవారం అండి, మళ్ళీ ఈరోజు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ముందు వాయిస్ ఓవర్ విన్నప్పుడు చెల్లి అయితే అంది, అది పసుపు వాటర్ కాదక్క, 2, ఒకటి పసుపు, ఒక బింది పానకం అనుకుంటాను, నాకు కూడా అంతగా తెలియదు కదా, మన ఇంటి ఎదురు వాళ్ళని ఒకసారి అడుగు, వాళ్ళైతే చెప్తారు అంటే వాళ్ళని అయితే అడిగానండి. వాళ్ళు ఏమన్నారంటే మన ఊర్లో అయితే ఒకటి పానకం, ఒకటి పసుపు అయితే కలిపి తీసుకువెళ్తాము, మన ఊర్లో ఒక టెంపులే కదా పోలేరమ్మ అమ్మవారిది, సో మీ ఊర్లో 2 అంటున్నావు, మరి మీ ఊర్లో ఏ విధంగా చేస్తారో ఒకసారి మీ అత్తయ్య గారిని అయితే అడుగు అన్నారు. అత్తయ్య గారికి అయితే ఫోన్ చేస్తే ఫోన్ కలవలేదండి. సో మళ్ళీ మా ఆడపడుచుకి అయితే ఫోన్ చేశాను. తనైతే ఒక బిందెలో పసుపు, ఒక బిందెలో పానకమేనమ్మా, 2 పసుపు అయితే కాదనేసి మా ఆడపడుచు అయితే క్లారిటీ ఇచ్చారు. సో ఆల్రెడీ ముందు వీడియోలో నేను అంటే ముందు రోజు వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా, అక్కడేమో 2 బిందెలు పసుపు వాటరే అని చెప్పాను కదా. సో మళ్ళీ అది మ్యూట్ చేసి అక్కడ మళ్ళీ ఇది యాడ్ చేసి ఇంకెందుకులే అన్నట్టుగా ఇక్కడైతే క్లారిటీగా చెప్తున్నానండి. సో ఒక బింది పసుపు, ఒక బింది పానకమునంటండి. అలాగే దుర్గాదేవి అమ్మవారి టెంపుల్ కూడా వచ్చేసామండి. ఇక్కడైతే లోపల అమ్మవారికి పూజ అయితే చేస్తున్నారు కదా, చూసారు కదా. ఇక్కడ సత్తమ్మ తల్లి అమ్మవారు కూడా ఉన్నారు. అక్క నేను అయితే సత్తమ్మ దర్శించుకుందాం కదా అనేసి టెంపుల్ పక్కనే ఉన్న సత్తమ్మ తల్లి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. సో చూసారు కదా,
ఈ అమ్మవారి చుట్టూతా కూడా అష్టలక్ష్ములు అయితే ఉంటారండి. అలాగే ఈ టెంపుల్ బయటన వచ్చేసి విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారితో ఈ విధంగా అయితే ఉంటారు. టెంపుల్ పైన కూడా చాలా బాగుంటుందండి. శివలింగం, శివుని పెద్ద ముఖ చిత్రం అన్నీ కూడా ఉంటాయి. సో ఇంతకు ముందు వీడియోస్లో అయితే పోస్ట్ చేసినట్టున్నాను. ఈసారి వీడియో అయితే షూట్ చేయలేదు. ఇక్కడ త్రిశూలానికి చూసారు కదా, పసుపు నీళ్ళు పానకం అయితే వేస్తున్నారు. సో ఈ విధంగా గ్రామ దేవతలకి పెళ్లి రోజు మార్నింగే సలుడు పానకాలు అయితే సమర్పించుకుంటారండి. దుర్గాదేవి అమ్మవారి టెంపుల్లో సలుడు పానకాలు అయితే పూర్తయిపోయాయి. అందరం కూడా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి లంచ్ చేసేసిన తర్వాత ఆఫ్టర్నూన్ పెళ్లి కూతురు అయితే వస్తుంది కదండి, అమ్మాయికి వెల్కమ్ చెప్పేసి ఈవినింగ్ మళ్ళీ పెళ్లి టైంకి అయితే వెళ్తాము. సో ఇక్కడ చిన్నోడైతే ఒక ఆటలో ఈ ర్యాంప్ ఎక్కడం దిగడం అయితే చేశాడండి. సో అక్కడ వాళ్ళ డాడీ అయితే ఉన్నారు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళటం, మళ్ళీ వాళ్ళ మమ్మీ దగ్గరికి రావటం, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళటం, మమ్మీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోదాం అనేసి అదొక ఆటలో అయితే చేశాడండి. సో వీటిపైన క్లాత్ అయితే వేశారు కదా, అది ఎక్కడ కాలుకి తగిలి పడిపోతాడేమో అని చాలా భయపడ్డాము. కానీ వాడు ఎంత ఆపినా కూడా ఆగలేదండి. వాడిని చూసిన వాళ్ళందరూ కూడా భయపడేవారు పడిపోతాడేమో అని. ఉంచు, ఇక్కడ కాసేపు ఉంచు. సో చూసారు కదండి, వాయిస్ అయితే అంత క్లారిటీగా లేదు, కానీ వాడైతే వాళ్ళ మమ్మీని రమ్మని ఆ వాటర్ బాటిల్ కచ్చిప్ ఇవన్నీ కిందకి దిగటం మళ్ళీ పైకి రావటం ఇలా అయితే చేసేవాడు. సో ఈ పువ్వులు వచ్చేసి శంఖం పూలు అంటారు కదండి. వీటిల్లో అయితే ఇక్కడ 3 టైప్స్ అయితే ఉన్నాయి. ఇలా డార్క్ బ్లూ కలర్ ఉన్నాయి, అలాగే కొంచెం లైట్ కలర్ అంటే వంగపూ కలర్ అంటాం కదా అవి ఉన్నాయి. ఇందులో వైట్ కూడా ఉన్నాయండి. సో ఈ పువ్వులు కషాయాన్ని తాగితే మన హెల్త్కి చాలా మంచిది అంటున్నారు కదా. అలాగే ఈ విత్తనాలు వేస్తే మనకి మొక్క అయితే వస్తుందంటండి. సో ఇవైతే కోసాను నేను. జస్ట్ మనం చేతితో నలిపినా కూడా ఈ పువ్వు కలర్ అన్నది చేతికి అంటుకుంటుందండి. సో మార్నింగ్ టైంలో చాలామంది ఈ పువ్వు వాటర్లో మరగపెట్టి ఆ వాటర్ని అయితే తాగుతున్నారు. అందుకే చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను ఆ ఫ్లవర్స్ని. అలాగే ఇక్కడ మా పిల్లలందరూ కూడా లంచ్ చేసేసి చక్కగా లూడో అయితే ఆడుతున్నారండి. అలాగే ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే ఉంది కదండి, ముందు రోజు పెళ్ళికొడుకు చేసిన డెకరేషను. ఆల్రెడీ పెళ్ళికొడుకు వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను కదా, అప్పుడైతే డెకరేషన్ అంతా కూడా క్లారిటీగా వీడియో అయితే షూట్ చేయలేదండి. సో ఇప్పుడైతే పైన డెకరేషన్ అంతా కూడా వీడియో అయితే షూట్ చేశాను. సో ఇక్కడ వీళ్ళు లూడో ఆడుతున్నారు, అక్కడ మా గాయత్రి వచ్చేసి వీడియో అయితే షూట్ చేస్తుందండి. సో ఈ పెళ్లిలో చాలా వరకు వీడియోస్ అయితే నేను తన దగ్గరే తీసుకున్నాను. నేను తీసుకున్న వీడియోస్ వరకు ఏంటంటే ఇంపార్టెంట్గా కావాలి అనుకున్నవే షూట్ చేశానండి. ఎందుకంటే ఫోన్లో స్టోరేజ్ లేదు, నెక్స్ట్ ఫోన్ కూడా మొత్తం పగిలిపోయిందండి. ఇంకా వీడియో షూట్ చేసినప్పటికీ కూడా చాలా క్లారిటీగా వచ్చినా కూడా ఫోను హ్యాంగ్ అయిపోతూ ఉండేది. సో అందువలన నేను వీడియోస్ అయితే ఎక్కువగా షూట్ చేయలేకపోయాను. సో తనైతే ప్రతిదీ కవర్ చేసిందండి. సో ఇక్కడ వచ్చేసి అమ్మాయికి వెల్కమ్ చెప్పడానికి పూల రేకులన్నీ కూడా ఇలా ప్లేట్లలో అయితే రెడీగా ఉంచాము. అలాగే అమ్మాయి అత్తింట్లో అడుగు పెట్టగానే ఫస్ట్ దేవుడి దగ్గర దీపారాధన చేయించి పూజ అయితే చేపిస్తారు కదా. ఇక్కడ పూజా మందిరంలో దీపారాధన అన్నీ కూడా సిద్ధం చేసి అయితే ఉంచారండి. అమ్మాయి వచ్చే టైంకి మేమందరం కూడా ఈ పూల రేకల ప్లేట్లు తీసుకుని బయటకు అయితే వచ్చామండి. ఇలా ప్రతి ఒక్కరం కూడా పూల ప్లేట్లు తీసుకుని అమ్మాయి వచ్చేటప్పుడు పూలు చల్లుతూ అమ్మాయికి అయితే వెల్కమ్ చెప్పాము. సో చూసారు కదా, అందరం కూడా కొత్త పెళ్లి కూతురు గురించి ఎదురు చూస్తూ ఉన్నామండి. మా సైడ్ ఏంటంటే అమ్మాయిని పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకొచ్చేటప్పుడు ఊరేగింపుగా అయితే తీసుకొస్తారండి. ఇంకా అమ్మాయి రావడానికి టైం పడుద్దన్నారు. సో ఈలోగా మేమందరం కూడా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాం.
పెళ్లి కూతురికి వెల్కమ్ చెప్పడం కోసం అందరం కూడా ఎదురు చూస్తున్నామండి. సో మేమైతే ఏ విధంగా పెళ్లి కూతురికి వెల్కమ్ చెప్పామో అన్నది రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అంతేకాకుండా ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, రేపు వీడియోలో కలుసుకుందాం.